బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన దయానంద్ రెడ్డిని విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎస్ఐబిలో సుదీర్ఘకాలం పనిచేసిన దయానంద్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏవనైన ప్రభాకర్ రావుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. దయానంద్ రెడ్డితో పాటు ఓ ఇన్స్పెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన స్పెషల్ టీం భావిస్తుంది. మరోపక్క ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్లను ఇవాళ 4వ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి అనే చర్చ నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకిషన్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో మధ్యాహ్నం ఈ పిటిషన్పై వాదనలు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై వాదనలు జరగాల్సి ఉంది. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు కోసం పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే కొత్త పేరు వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. రైట్, ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఇటు ఎందుకంటే కోర్టును అయితే ఆశ్రయించింది. అయితే మా 10 రోజుల కస్టడీ అయితే అడగడం జరిగింది రాధాకిషన్ పైన మాత్రం. ఎందుకంటే రాధాకిషన్ కూడా కొంత కీలక పాత్ర పోషించాడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో మాత్రం. ఎక్కువగా ఎందుకంటే ప్రభాకర్ చెప్పిన విధంగా నేను నడుచుకొని కొంతమంది ఏదైతే వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళని రాజకీయ నాయకులను కూడా బెదిరించిన దాంట్లో ముఖ్య పాత్ర కూడా రాధాకిషన్ పోషించాడని మాత్రం వెల్లడించారు. అయితే దీని అంశంలో ఎవరెవరిని బెదిరించాడనే కోణంలో విచారించడానికి 10 రోజుల కస్టడీకి అయితే అడిగారు. మరి దీనిపైన విచారణకు ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు ఏదైతే ఏటుగా ఉన్న ప్రణీత్ రావుని కూడా చూసుకున్నట్లయితే, ఎందుకంటే ముఖ్య పాత్ర దీంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోషించాడు. దానిపైన కూడా నాంపల్లి కోర్టులో మాత్రం తనకు బెయిల్ మంజూరు పిటిషన్ పైన, ఎందుకంటే ప్రణీత్ రావు తరపు న్యాయవాది కూడా ఈ రోజు వాదనలు ఉంటే, అయితే ఈ రోజు ఇదే విషయంలో ఎందుకంటే ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు కూడా అమెరికా నుంచి మాత్రం ఈ రోజు ఇండియాకి రాబోతున్నాడు. అయితే హైదరాబాద్ ఇప్పుడు బంజారాస్ పోలీసులు కూడా అతనికి కూడా అదుపులో తీసుకొని విచారిస్తే మాత్రం దీనికి సంబంధించిన ముఖ్య అసలు టీఆర్ఎస్ ముఖ్య నేత బడాబాబులు ఎవరు అనే పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ఇదే అంశంలో కోర్టులో విచారిస్తున్న సమయంలో మాత్రం వీళ్లకు ముందుగానే బెయిల్ వస్తుంది. ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా దీనికి సంబంధించిన సాక్ష్యాలు మారుతాయని కూడా మాత్రం ఇది పోలీస్ తరఫు న్యాయవాది వాదించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ దీంతో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది తెలంగాణ ప్రజల్లో మాత్రం చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే క్రాంతి, ఇప్పటికే అయితే రిమాండ్ లో ఉన్నటువంటి తిరుపతన కావచ్చు, లేదంటే భుజంగరావు కావచ్చు, వీళ్ళ సమక్షంలో విచారణ జరిగిన నేపథ్యంలో ఈ దయానందరావు పేరు అనేది తెరపైకి వచ్చింది అనుకోవచ్చు. అలాగే ఆయన ఏ విధంగా విచారణ చేసే అవకాశం ఉంటుంది? రైట్, ప్రస్తుతానికి ఎందుకంటే భుజంగరావు ఏదైతే ఎందుకంటే ఒక జూబ్లీహిల్స్ సంధ్య కన్వెన్షన్ ఉన్న శ్రీధర్ కూడా గతంలో కూడా ఎందుకంటే తనను బెదిరించాడు భుజంగరావు, నాకు చేశాడనేసి బంజారాస్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ ను కూడా బంజారాస్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే విషయంలో భుజంగరావు పైన మాత్రం విచారించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశం కొంతమంది కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ స్పష్టంగా తను ఏ కేసులో ఉన్నారనేది మాత్రం కొంత వీళ్ళని విచారించిన తర్వాత మాత్రం బయటపడే ఇంకా మరెన్నో విషయాలు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, రైట్, థ్యాంక్ యూ.